ధరలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకొని అన్ని అడిగిండు. ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు, ఒక్క పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇక పటాన్ చెరువు మీద పగబట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సిల్ చేసుడు, బంధు పెట్టుడు, ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ. బాధ కలిగేది ఏంటంటే మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతు నడుతూ చెప్తాడు, దేవాదిల గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లలు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు. బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా, బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా నిలబెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది, ఆడుంటది. నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల యాడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల, ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల యాడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టిన అంటాడు, నల్లమల యాడుంటాడు అంటాడు. అంత అదెందుకు రైతుల గురించి మొన్న అడిగిపోయిండు, ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు, పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు, పెసర్లు ఏమంటాము మనం? పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు, రాగులు, సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిలెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న, ఆడికి పోయి కందులు, పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు, సజ్జలు, కొర్రలని చదువుతామి, ఈయన వచ్చి కందులు, పెసర్లు, మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశానిగా ఆగమాగం జగన్నాథం, ఒక్కటన్నా చక్కలేదు. తెలియకపోతే సపరేట్ కూర్చోవాలి, తెలిసినట్టు ఏందో మాట్లాడబోతారు. నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట, గిట్లా మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది? ఈ రకంగా తయారైపోయిండు. ఏమనంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా, అయితే జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడుతూ ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? నువ్వు హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు, ఇవాళ అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం, రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికీ 10 సార్లు తిట్టింది కోర్టు, నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయ వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళీ చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే, ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు. కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు. ఇంక తప్ప ఇంకో పని రాదా నీకు? పాలన లేదు, ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగబట్టుడు, కేసులు పెట్టుడు, రైతులను జైలు వేసుడు, రైతులకు బేడీలు పెట్టుడు,
ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా? అందాల పోటీలను పెట్టినావు. అసలు ఈ ఒక విషయం తెలవాలి మీకు. ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే అరే ఇది మా బాంబేలో పెట్టాం ఈ కార్ రేసింగ్, మా దగ్గరికే రావాలని ఆయన అడిగిండు. గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. అందరినీ కాదని పోటీ పడి కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చిండు. ఈ అందాల పోటీ ఎవడు మాకొద్దన్నాడు. ఇది మేం చేయమంటే మేం చేయం, మేం చేయమంటే మేం చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి దిక్కైండు. దాన్ని తెచ్చి నేనేందో ఉద్ధరిస్తా అంటే మొత్తం ఇజ్జత్మానం పోయింది రాష్ట్రంది. ఏమైందో మీకు తెలుసు కదా. దాని ఏదో దాచిపెట్టుండు. దాని మీద 3 మహిళా పోలీస్ అధికారులతో కమిటీ చేసిండ్రు. సీసీ ఫుటేజ్ అంతా ఎత్తికిండ్రు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీల నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి వెళ్లిపోవడం. ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి, దేశం పరువు తీసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నువ్వు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇజ్జత్ తీసుడు తప్ప